దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కలకత్తా మెడికో ఈ అత్యాచారం హత్య ఘటన అయితే ఇప్పుడు మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో వైద్యుల భద్రత పైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. ఆసుపత్రుల మీద దాడులు, వైద్యుల మీద దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సమగ్రమైన ఒక చట్టం తీసుకురావాల్సిన కట్టడి అంటే దాడుల కట్టడి చట్టం ప్రత్యేకంగా తీసుకురావాలని అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఆ డిమాండ్తోనే ఇప్పుడు ఈ రోజంతా కూడా 24 గంటల పాటు వైద్య సేవలను కూడా అత్యవసర సేవలు మినహా కూడా వైద్య సేవలను అయితే డాక్టర్లు నిలిపివేయటం జరిగింది. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన తెలిపారు. అయితే ఈ మొత్తం ఘటన వెనుక చూసినట్లయితే ఒక అంటే వాలంటీర్గా పోలీస్ వాలంటీర్గా ఉన్న వ్యక్తి ఇంత దారుణానికి అంటే కాలేజీలో నైట్ డ్యూటీలో ఉన్న మొత్తం కూడా ఒక వైద్యురాలికి మెడికోకి ఇంత దారుణంగా హింసించి చంపాడు అంటే, అత్యాచారం చేసి చంపాడు అంటే దీని వెనుక భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనే వాదన అయితే వినిపిస్తోంది. దీంట్లో కలకత్తా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. అంటే ఈ ఘటన జరిగిన తరువాత 5 రోజుల దాకా కూడా పోలీసులు ఎలా నిందితుడిని పట్టుకోలేకపోవటం, తరువాత సాక్ష్యాధారాలను గుర్తించలేకపోవటం, వీటన్నిటి మూలంగా కూడా ఇదంతా దాన్ని సిబిఐకి హైకోర్టు జోక్యం చేసుకొని సిబిఐకి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇప్పుడు తాజాగా సిబిఐ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ నిందితుడిని సాయిరామ్ అనే నిందితుడిని అయితే పట్టుకోవటం జరిగింది. అతనే ఈ మొత్తం కూడా అత్యాచారము హత్య ఈ మొత్తం కూడా చేశాడు అనేది, అతను ఒక పోలీస్ వాలంటీరుగా ఉన్నాడు అనేది అయితే ఇప్పుడు పోలీసులు చెప్తున్న విషయం. అయితే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ని కూడా పరిశీలించి బ్యాడ్ బ్యాక్గ్రౌండ్గా ఉంది. అతను చెడు అలవాట్లకి బానిసయ్యాడు, మద్యం సేవిస్తూ ఉంటాడు. తరువాత మొత్తం కూడా అతను మహిళలను వేధింపులు గురి చేసిన ఘటనలు కూడా ఇంతకుముందు అతని రికార్డ్స్లో ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు తాజాగా పోలీసులు చెప్తున్న మాట. ఏదేమైనా సరే ఇప్పుడు అతనిని అంటే పోలీసు విచారణలో కూడా నన్ను ఉరి తీయండి, నేనే అది చేశాను, ఉరి తీసినా నేనేమి బాధపడను అనే విధంగా ఒక నిర్లక్ష్యంగా నిందితుడు సమాధానాలు చెప్పాడు అని పోలీసులు వెల్లడించడం అయితే కూడా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అంటే ఎంత కర్కశ హృదయం అతనికి ఉంది, అతను ఒక సైకోగా వ్యవహరించాడు అనేది అయితే తీవ్ర ఒక ఖచ్చితంగా తెలుస్తోంది. అతను ఈ అత్యాచారము హత్య చేసిన తరువాత కూడా మొత్తం కూడా సాక్ష్యాధారాలు దొరకకుండా కొంత ప్రయత్నించి కామ్గా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు అంటే అతని యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేది అయితే ఇక్కడ మనం ఆలోచించాలి. అయితే ఏదేమైనా సరే పోలీసుల వైఫల్యం అయితే ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈ డాక్టర్లు అంతా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మొత్తం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ మొత్తం ఆసుపత్రులకి డాక్టర్లకి మొత్తం కూడా సిబ్బందికి భద్రత అవసరము, నైట్ డ్యూటీల్లో ఉన్న వాళ్ళకి మహిళా డాక్టర్లకైతే పూర్తి స్థాయిలో భద్రత అవసరం అనే డిమాండ్ని అయితే తెర మీదకి తేవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన భద్రతా చట్టాన్ని తీసుకురావాలి, పని గంటలు తగ్గించాలి. అంటే పని గంటలు 30 అంటే ఇప్పుడు అత్యాచారానికి గురై హత్యకు గురైన ఈ మెడికో కూడా 36 గంటల పాటు అక్కడ డ్యూటీలో ఉందనేది తేలటంతో ఈ మొత్తం కూడా పని గంటలను కూడా తగ్గించాలి. సేఫ్ అంటే విమానాశ్రయాల మాదిరిగా ఆసుపత్రులను కూడా ఒక సేఫ్ జోన్గా ప్రకటించాలి అనే డిమాండ్ని అయితే వాళ్ళు మెడికోలు కానీ ఈ మొత్తం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ముందుంచడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అంటే దాంతో పాటుగా బాధితురాలు కుటుంబానికి మొత్తం కూడా ఒక గౌరవప్రదమైన పరిహారాన్ని అందించాలని కూడా ఐఎంఏ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం మేరకు మొత్తం కూడా ఏదైనా సరే ఘటన జరిగితే ఆసుపత్రిలో సిబ్బంది పైన కానీ డాక్టర్ల మీద కానీ ఆసుపత్రి మీద కానీ ఇదంతా కూడా ఒక దాడి లాంటిది ఏదైనా జరిగితే మొత్తం 6 గంటల లోపల
మొత్తం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారాన్ని ఆ సంస్థ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఇస్తూ తాజాగా కూడా కేంద్ర ఆరోగ్య శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది మొత్తం కూడా ఒక తాత్కాలిక చర్యే. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి వాళ్ళకి అధికారాలు ఇవ్వటం అయితే జరిగింది. ఏదేమైనా సరే ఈ మొత్తం వైద్యుల మీద దాడులు కానీ చేస్తే కఠినంగా వ్యవహరించాలి అనేదైతే ఇప్పుడు మొత్తం కూడా ఒక డిమాండ్ దేశవ్యాప్తంగా కూడా డాక్టర్లు కానీ మిగతా ప్రజలు కూడా మొత్తం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఘటన కలకత్తా ఘటనలో రాజకీయ పరిణామాలు కూడా రాజకీయ కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇదంతా కూడా మమతా బెనర్జీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇదంతా కూడా జరిగింది. మొత్తం ఆ ఘటన జరిగిన తరువాత పోలీసులు వ్యవహరించిన తీరు కూడా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళని అంటే అక్కడికి మొత్తం కూడా ఆ నిందితుడిని వెంటనే పట్టుకోలేకపోవటం, తరువాత వాళ్ళు 5 రోజులు అయినా సరే అంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే పోలీసులను హెచ్చరించాల్సి వచ్చింది. 5 రోజుల లోపల మీకు 17వ తారీఖు దాకా గడువిస్తున్నాను, 17వ తారీఖు లోపల మీరు నిందితుడిని పట్టుకొని మొత్తం కూడా సాక్ష్యాధారాలు సేకరించక ఉంటే దీన్ని ప్రభుత్వమే సిబిఐకి బదిలీ చేస్తుంది కేసుని అని మొత్తం ఏకంగా ఒక సీఎంఏ ప్రకటించింది అంటేనే అక్కడ పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఏదేమైనా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని అంటే మరో నిర్భయ ఘటనగా ఇంత దారుణంగా జరిగిన ఈ ఘటనని కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయంలో మొత్తం కూడా ఈ ఎఫ్ఐఆర్ తాత్కాలికంగా అంటే ఎలాంటి ఘటన జరిగినా కూడా ముందుగా 6 గంటల లోపల ఎఫ్ఐఆర్ దీన్ని సిద్ధం చేసే బాధ్యతనైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి అప్పగించడం జరిగింది. వాళ్ళకి ఆ అధికారం ఇవ్వటం జరిగింది. దాంతోనే ఈ సమస్య అంతా కూడా ఒక సమస్య పోతుంది అనేది అయితే చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా హాస్పిటల్ని సేఫ్ జోన్లుగా ప్రకటించి అక్కడ భద్రతను అయితే కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. వైద్య సేవలు ప్రజలకైతే వైద్య సేవలు కీలకం. అలాంటి వైద్య వృత్తులు అంటే వైద్యుణ్ణి ఒక దేవుడిగా భావిస్తారు, వైద్యం నారాయణ హరిని దాంట్లో భావిస్తారు. కాబట్టి ఇదంతా కూడా వైద్యం కీలకమైన వైద్యాన్ని ప్రజలకి అందించే విషయంలో ప్రభుత్వ చర్యలైతే ఒక భద్రతను వాళ్ళకి కల్పించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దాన్నే ఇప్పుడు ఏకపక్షంగా ఇంతకు ముందు జరిగిన ఘటనల్లో కూడా మొత్తం కూడా వైద్యులకి భద్రత లేదు అని ఎన్నో పర్యాయాలు అయితే ఇదంతా కూడా అంటే మెడికోలు కానీ తర్వాత వైద్యులు కానీ మొత్తం డాక్టర్లు కానీ డాక్టర్ల సంఘాలు కానీ ఇంతకుముందు కూడా నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదేదైనా సరే ఈ కలకత్తాలో మెడికో అత్యాచారంతో పాటు హత్య కూడా అతి పాశవికంగా జరగటంతో ఈ మొత్తం వ్యవహారం అయితే ఇప్పుడు దేశాన్ని అయితే కురిపేస్తుంది. మరో నిర్భయ ఘటన ని గుర్తు చేస్తూ ఈ తతంగం అంతా జరగటం మొత్తం కూడా దారుణంగా కూడా ఈ అత్యాచారం ఆ తర్వాత ఈ హత్య జరగటం అనేది అయితే దేశవ్యాప్తంగా కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు డాక్టర్లు చేస్తున్న నిరసనతోనే కాదు ప్రజలు కూడా దీంట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం కూడా ప్రభుత్వం కూడా మొత్తం ఈ విషయంలో అంటే ఇలాంటి డాక్టర్లకే కాదు ఎలాంటి వాళ్ళకైనా కూడా సామాన్యులకైనా ఇంత దారుణంగా అయిన పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేసి పౌరులకి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రత్యేక చట్టాలు అయితే రావాలి. ఇక్కడ నిర్భయ ఘటన తరువాత ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చినా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం అనేది అయితే దారుణమైన ఒక పరిణామాలుగా చెప్పొచ్చు.